వెంకటేష్ గారి ఫ్యాన్స్, వెంకటేష్ గారి అభిమానులు వచ్చారు ఇక్కడ. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? సూపర్. మీరు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడు 1 by 1 వచ్చేస్తారు. బట్ గీత ఈసారి కూడా టీమ్గా కలిసి వచ్చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు కదా విక్టరీ వెంకటేష్ గారి కోసం. ఎంతమంది సేపట్లో ఎంట్రీ వస్తుంది మన వెంకీ మామది. ఎంతమంది నాలాగా ఐశ్వర్య అండ్ మీనాక్షి కోసం ఎదురు చూస్తున్నారు? ఎస్, నేను కూడా. ఇప్పుడు మీరు ఐశ్వర్య రాయ్ అనలేదు కదా, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి. ఎంతమంది అనిల్ రావుపూడి గారి కోసం వెయిట్ చేస్తున్నారు? బ్లాక్ బస్టర్ 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ ఇంకా కొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ అలాంగ్ విత్ ప్రొడ్యూసర్ శిరీష్ గారు, దిల్ రాజు గారు ప్రెజెన్స్ తో సంక్రాంతికి వస్తున్నాం. మళ్ళీ ఈసారి కూడా సంక్రాంతి వెంకటేష్ గారు సొంతం చేసుకున్నారు గీత. కరెక్ట్. అంటే 2000లో కలిసి ఉందాం దగ్గర నుంచి మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 6 సంక్రాంతులు ఆయన సొంతం చేసుకున్నారనమాట. 6 సంక్రాంతులకు వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఎస్పెషల్లీ సంక్రాంతికి వస్తున్నాం అని ఆయన అన్నారు. మీరేమన్నారు? బ్లాక్ బస్టర్ ఇస్తున్నాం అని మీరు అన్నారనమాట. ఇవాళ అందుకనే భీమవరం వేదికగా ఆ సెలబ్రేషన్స్ ని బ్రహ్మాండంగా జరుపుకోవడానికి ఇక్కడ వరకు వచ్చేసారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో, దిల్ రాజు గారి సమర్పణలో, శిరీష్ గారి నిర్మాణంలో 10 సంవత్సరాలు సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఆయన జర్నీని కంప్లీట్ చేసుకున్న అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో మనందరికీ ఎంతో ఇష్టమైన మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ ద సూపర్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి నటించిన చిత్రమే సంక్రాంతికి వస్తున్నామంటూ మిమ్మల్ని సంక్రాంతికి పలకరించి మీరెంత ఇక్కడ చూస్తే అక్కడ వరకు అబ్బా ఐసైట్ సరిపోవట్లేదు మిమ్మల్ని చూడడానికి. ఎంత బాగున్నారో అంతే బ్లాక్ బస్టర్ని అందించారనమాట. ఇవాళ సెలబ్రేషన్స్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఈ బ్లాక్ బస్టర్ సంబరం కూడా అంతే బ్లాక్ బస్టర్. అండ్ సినిమా కూడా చూస్తే గోదావరి బ్యాక్ డ్రాప్, అండ్ గోదావరి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా కూడా గోదావరి అసలు మా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతుంటే, మా వెంకటేష్ గారు మాట్లాడుతుంటే అబ్బాబ్బాబ్బా. అంటే గోదావరి అంటే అంతేనమ్మా, గోదావరి వాళ్ళం కదా, ప్రేమ ఆప్యాయతలు, ఫుడ్ పెట్టి చంపేస్తుంటారు. ఏంటి బా అలానే గోదావరి వాళ్ళు అంటే మర్యాదలు బా. సో ఐ లవ్ యూ బా, ఐఎమ్ సారీ బా. అసలు సినిమాలో గీత హైలైట్ బుల్రాజ్ ఎక్కడా? కొరికేస్తా బుల్రాజ్ కొరకేస్తా. ఎంతమంది బుల్రాజ్ కోసం వెయిటింగ్? బుల్లిరాజు ఫస్ట్ సినిమాతోనే కుంభస్థలం బద్దలు కొట్టేశాడు. సరే, సినిమా హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం గీత. చాలా హైలైట్స్ ఉన్నాయి. నాకు అండ్ ఈ కాలేజ్ స్టూడెంట్స్కి బాగా నచ్చిన పాయింట్, అది కరెక్టో రాంగ్ చెప్పండి. లాస్ట్కి అనిల్ రావుపూడి గారు ఇచ్చిన మెసేజ్ అంటే గురువులను మర్చిపోవద్దు, గురువులు మనం వెంటనే పెట్టుకోవాలి, గురువుల గురించి ఆలోచించాలి, చదువు అయిపోయింది వెళ్ళిపోయామని కాదు, బట్ గురువులను రెస్పెక్ట్ చేస్తే మన లైఫ్కి ఒక అర్థం ఉంటుంది అని ఒక బ్యూటిఫుల్ లైన్ని చెప్పారు ఈ సినిమా ద్వారా. ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో లాస్ట్గా బ్యూటిఫుల్ మెసేజ్ మన గురువుల కోసం, మన ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు చదువు చెప్తున్న గురువుల కోసం ఒక్కసారి గట్టిగా చప్పట్లు. కమాన్ SRKR కాలేజ్ టీచర్స్ అందరికీ ఈ సినిమాని డెడికేట్ చేస్తున్నాం. మా అనిల్ రావుపూడి గారు అద్భుతమైన లైన్, అద్భుతమైన సినిమా తీశారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఒకటి పెట్టారు కాబట్టి ఇది మనందరం ఆచరించాలి జీవితంలో. ఎస్పెషల్లీ టీమ్ అందరూ వేదిక మీదకి ఇంకాసేపట్లో రాబోతున్నారు. దానికంటే ముందు ఇప్పుడు బ్యూటిఫుల్ హీరోయిన్స్ వచ్చేసారమ్మా. లెట్స్ వెల్కమ్ ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి, ది బ్యూటిఫుల్, ది అమేజింగ్, ది గ్లామరస్ హీరోయిన్స్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. ది వన్ అండ్ ఓన్లీ విక్టరీ వెంకటేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. సో సంక్రాంతికి వస్తున్నాం అంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని మనందరికీ అందించిన మన విక్టరీ వెంకటేష్ గారికి స్వాగతం పలికేస్తున్నాము. ఐశ్వర్య రాజేష్ గారు ముద్దుగా పిలుస్తారు బా అని, సినిమాలో వచ్చేసారు మన బా. ఇప్పుడు పిలిచేద్దాం రాజులకి రాజు బుల్లిరాజు. మామూలుగా లేదు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ. ఆ సీన్ లో ఎంట్రీ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు మా బుల్రాజ్ చేసిన యాక్టింగ్ అసలు. బుల్రాజు రేవంత్ అంటే అసలు పేరు. వెల్కమ్ స్టార్ గారు, హార్టీ వెల్కమ్ సార్. స్టారే మా నోడ్ ఫుల్ రిచ్ తెలుసా, బోలెడని చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయి ఆయనకి మరి ఇక్కడ. అవునండి. మాట్లాడండి. నమస్కారం.
ఈ సక్సెస్ మీట్లో భాగంగా భీమవరం ప్రజలందరి తరపున హార్ట్లీ వెల్కమ్ అనిల్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్, శిరీష్ సార్. మా సినిమాని తెలుగు ప్రజలందరూ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అలాగే వితౌట్ అనిల్ సార్ ఐఎమ్ నథింగ్, అందరికీ తెలిసిందే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ వెంకటరమణ సార్ వెంకటరమణ సార్ నా వెనకతల ఉన్నారు, అందువల్లే నేను ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగాను. అండ్ అలాగే మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్, ఇంకొక ఛాన్స్ ఉంటే మీతో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది. అలాగే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మహేష్ బాబు సార్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను చాలా బాగా. అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు ఒక డైలాగ్ చెప్పారు, చెప్పమంటారా? మీరు ఏదో మా సినిమాని సూపర్ హిట్ చేస్తారంటే మీరేంటయ్యా మా సినిమాని బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు మరి. ఓకే సో స్వీట్ సూపర్ అసలు. లవ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయిపోయిందా బుల్లిరాజ్? అరే లే అప్పుడే పంపించేద్దామా? అప్పుడే అగో. కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను కొరికేయాలనుకునే వాళ్ళు తెలుసా? ఇప్పుడు నేను వదిలేతే వాళ్ళందరూ కొరికేస్తారు. ఇప్పుడు మామూలుగా ఉండదు. వీడు హాయ్ వీడు ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం. ఇదే ఫస్ట్ ఫిల్ము, కెమెరా ఏంటి లైట్స్ ఏంటి పాపం అంత కొత్తగా. కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడో ఉంటుంది. రే ఇప్పుడు సేమ్ డైలాగు. మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేంటయ్యా బ్లాక్ బాస్టర్ చేశారు. లైవ్ లో డైరెక్షన్, లైవ్ లో పర్ఫార్మెన్స్ చూసేసాం మనం. ఓకే, మా నాన్న వేసేదే నాజూగా 2 చెప్పలు ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఓ ఫోజ్ ఎట్టి ఇట్టా అప్పుడాలు ఒడియాలైపోతాయి. అది తిట్టకూడదు, అది మనకి సెన్సార్ ఇక్కడ అనకూడదు. ఓకే, కరెక్ట్ టైంలో డైరెక్షన్ చేసేస్తారు మీరు. అమ్మా వండర్ఫుల్. అయితే బుల్రాజు గురించి నాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. బుల్రాజు అది చెప్పేయాలా? అయితే ఆ ఇన్ఫర్మేషన్ మేము హోల్డ్ చేస్తున్నాం. చాలా నెక్స్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ బుల్రాజు గారు. ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నా. అయ్యో హాయ్ హలో నమస్కారం. Though I have done some of Bollywood films, I am basically from regional film industry, Marathi film industry, and this is my debut to another regional film industry. I have never seen in my life such craze, madness, love for a regional film. Salute to Telugu audience. Wow. I think Victory Venkatesh sir and Anil Ravipudi sir, this is a magical combination. And I'm very happy I'm part of this combination.
Anil Ravipudi sir, thank you for introducing me to this Telugu film industry. And Venkatesh sir, no words sir. What a mind-blowing fan following, sir! Working with you like a big award for me. So thank you very much. And finally, I wanted to say something to my very dear friend, Anil Ravipudi, sir. Sir, what a vision. What a thought. What an execution! Picture life maru ma team anta. Thank you. Finally, happy Republic Day. Jai Hind. సార్ జై వాట్ అ స్పీచ్. పిచ్చోళ్ళు అయిపోయినాం మేమంతా. పిచ్చోళ్ళం అయిపోయినాడు నిజంగా. ఆనంద్ గారు. ఆనంద్ రామరాజు గారు ప్లీజ్. ఆనంద్ గారు మాట్లాడండి. అందరికీ హాయ్ అండి. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇందులో క్యారెక్టర్ ఇచ్చిన అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ. వెంకటేష్ గారికి, దిల్రాజు గారికి, శిరీష్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు. షార్ట్ అండ్ స్వీట్. సీనన్నా ఆ వాయిస్ ముందు ఈ స్పీచ్లు అంతా ఏంటి అసలు? అంటే ఆ ఒక్క తుఫాన్ తర్వాత చల్లగా అంత మళ్ళీ మీరే ఆయన అందుకే పీల వాయిస్ అంటూనే ఉంటారు. భీమవరం లవ్ యూ. వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారు ఇద్దరు కలిసి మా ఎస్విసి ఆఫీసులో కూర్చొని చేతబడి చేశారండి అందరినీ. అందుకే ఇంత గొప్ప రాబడి. అబ్బో నాకు కూడా రాబడి అబ్బాబా చాలా ఆనందం. 8th ఫిలిం 8th వండర్ అయిపోయింది. అనిల్ గారు చాలా చాలా థ్యాంక్స్. మా అందరికి మంచి మంచి వేషాలు ఇచ్చి కమిడియన్స్ మీ సినిమా అంటేనే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. సార్ వెంకటేష్ సార్, సంవత్సరాలు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి, మన చాలా సినిమాలు కలిసి చేసాం. నేను మీలో అబ్జర్వ్ చేసింది సార్, ఆర్టిస్ట్కి మీరు ఇచ్చే ఆ ఫ్రీడము, మీరు మాత్రం అంతే ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీతో ఇంకా వర్క్ చేయడం చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్. ఇక మీనాక్షి గారు, ఐశ్వర్య గారు, ఆన్ లొకేషన్లో మీరు చేసే ఫుడ్ రచ్చ మామూలు కాదు. మీతో పాటు కూడా మేమందరం చాలా చక్కగా బాగా భోంచేస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ చేసాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇంతటితో లేదన్నయ్య, భీమవరంకి వచ్చారు కదా, ఆడియన్స్ ముఖ చిత్రం చూసి ఏమంటున్నారని ఆనందంతో ఉబ్బి తెప్పిపోతుంది నాకే వాళ్ళ ముఖ చిత్రాలు చూస్తుంటే. ఏమైనా భీమవరం అంటే కోడి పందాలు, ఆ ప్రభాస్ గారి సినిమా, దాని తర్వాత మా సంక్రాంతికి వస్తున్న థియేటర్లో ఆ కలెక్షన్లు అయ్యి చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. కాకపోతే ఈ సంవత్సరం కోడి పందాల్లో పెట్టలు కూడా బాగా కొట్టుకున్నాయి గట్టిగా థియేటర్లో. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రావుపూడి గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. భీమవరం ఫస్ట్ ఈవెంట్ ఇక్కడ చేద్దాం అనుకున్నాం, మొత్తానికి వచ్చాం. మీ అందరి వైబ్ చూస్తుంటే అసలు మామూలుగా లేదు మా ఫంక్షన్ మొదలైన దగ్గర నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్న పెద్దలకు, నాగేశ్వరరావు గారికి అండ్ రామరాజు గారికి అండ్ కామిని శ్రీనివాస్ గారికి అండ్ మా RRR గారికి, సో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా ఈవెంట్కి వచ్చి మా కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే భీమవరం పుర ప్రజలందరికీ బిగ్ థ్యాంక్ యూ. ఈరోజు సినిమాని సక్సెస్ చేయడం కాదు, మా కోసం ఈ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి మా అందరితో పాటు టైం స్పెండ్ చేసినందుకు మీ అందరికీ పెద్ద థ్యాంక్ యూ. ఈ సినిమా మొదలైంది, ఈ సినిమా హడావుడి మొదలైంది మా బీమ్స్ క్రియేట్ చేసినటువంటి గోదారి గట్టు సాంగ్, మా రమణ గోగుల గారు పాడినటువంటి పాట. సో ఆ గోదారి గట్టు సాంగ్ నుంచి మా పబ్లిసిటీ మొదలైంది. సో అది ఎంత దూరం తీసుకొచ్చిందంటే అది మీకు ఒక పాట రూపంలోనే చెప్దాం అనుకుంటున్నా. గోదారి గట్టు మీద ఎంకి మామయ్యో, గోరెంట కెట్టుకున్న ముద్దు గుమ్మల్రో, ఊరంతా కలిసి హోరెత్తేసి సినిమా చూశారే, మీకంటూ ఓ చిన్న థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలే, నాకున్న ఒకే ఒక్క పని మిమ్మల్ని నవ్వించేయడమే, మీకన్నా నాకున్న దేవుళ్ళు ఎవరయ్యా,
భాస్కర్ భట్ల గారు ఓకేనా? సో ఏదో అలా ట్రై చేసాం మీకోసం. అండ్ ఈ సినిమా సంక్రాంతికి వచ్చి ఒక పెద్ద హిట్ అయితే చాలనుకున్నాం, కానీ ఈ సినిమాని మీరు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. అండ్ ఈ సినిమా చూసి ఏ సక్సెస్ వచ్చినా కూడా డైరెక్టర్ జనరల్గా సంతోషపడతారు. నాకు ఎలా ఉందంటే పరిస్థితి ఒక వారం రోజులుగా, ఈ సంక్రాంతికి ఇంత పెద్ద హిట్ చేసిన మీకు నెక్స్ట్ ఇంకేం సినిమా తీసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలో అనే రాత్రిలో నిద్ర పట్టనంత భయం. ఈ ఆనందంలో రోజుకి దొరికింది తిని ఒక 5 కేజీలు పెరిగిన వెయిట్ పెరిగినంత భయం. అలాగే వస్తున్న కాంప్లిమెంట్స్, వస్తున్న రెవెన్యూలు, మీరు కురిపిస్తున్న ప్రేమ చూసి నాలో నేను నవ్వుకుంటూ, నాలో నేను మాట్లాడుకుంటూ గాల్లో పిచ్చి చూపులు చూసుకుంటున్నంత భయం. సో ఇంత గొప్ప విజయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. జనరల్గా ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైనా ఒక సర్వే చేసి ప్రపంచంలో సరదాగా సంతోషంగా ఉండే వాళ్ళు ఎక్కడే ఉంటారంటే మన గోదావరి జిల్లాలో ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు సరదాగా నవ్విస్తారు, సరదాగా నవ్వుకుంటారు, మనుషుల్ని ప్రేమిస్తారు. ఎవరైనా ఇంటికి వెళ్తే అతిథి మర్యాదలు అంటాం, కానీ అతిథి ప్లేస్లో గోదావరి మర్యాదలు అని ఒక డిఫాల్ట్గా పెట్టేయచ్చు. సో అంత మర్యాదగా చూసుకుంటారు. సో నా అన్ని సినిమాలు అన్ని ప్రాంతాల్లో బాగా ఆడతాయి, ఈస్ట్ వెస్ట్లో ఇంకా బాగా ఆడతాయి. సో అంత ప్రేమ నాకు ఎప్పుడు ఇస్తారు, మీ అందరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ఒక సినిమా అనేది అందరికీ కామన్ మీడియం, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరితో పాటు వచ్చి చూసుకునే ఒక పెద్ద మీడియం సినిమా. సో అలాంటి ప్రతి ప్రేక్షకుడు, ఈ సినిమాకి తెంపిన ప్రతి టికెట్ కొన్న ప్రతి ప్రేక్షకులకి, థియేటర్కి వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకున్న ప్రతి ప్రేక్షకులకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం మా టీం తరపున. వన్స్ అగైన్ బిగ్ 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 థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎస్విసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వరుసగా 6 సినిమాలు ఆల్మోస్ట్ తీసిన 8 సినిమాల్లో. సో ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. పదే పదే వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ గురించి చాలాసార్లు చెప్పాం. ఏమ్మా డార్లింగ్ ప్రభాస్ గారితో సినిమా ఎప్పుడు 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 నేను కూడా అదే ఎప్పుడు నేను ఎదురు చూస్తున్నా. నువ్వు గట్టిగా అనుకో, అయిపోద్ది. గట్టిగా అనుకోండి, భీమవరంలో అయిపోద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ శిరీష్ గారు. ఎప్పుడు నా వెనకే ఉండి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ అందరి గురించి నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. అండ్ ఈ సక్సెస్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. రైటర్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్ సమీర్ రెడ్డి గారి దగ్గర నుంచి, ప్రకాష్ గారు, మా సాయి, మా నారాయణ గారు, అందరూ, అజ్జు అండ్ నాగా. సో పనిచేసిన ప్రతి ఒక్కరూ హార్ట్ఫుల్గా పనిచేశారు. అండ్ మా ఎడిటర్ తమిరాజు గారు, మా ప్రకాష్ గారు. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే క్యాస్ట్ వచ్చేసరికి ఐశ్వర్య రాజేష్ భాగ్యం పాత్ర. అండ్ మీ అందరూ ఎంతమంది పిలుస్తారు ఇంట్లో మీ మొగులని బా అని? సో అంటే ప్రతి ఇంట్లో అంత బాగా ఒక భాగ్యానికి కనెక్ట్ అయ్యే పాత్ర ఉంటుంది అని నేను అనుకున్నాం. సో అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐశ్వర్య రాజేష్ కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా చేసిన మీనాక్షి చౌదరి అండ్ మీను అనే పాట, అలాగే పోలీస్ ఆఫీసర్గా ఫైట్లు. సో తన కెరీర్లో ఇది కూడా తనకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ గ్లామర్తో పాటు, యాక్షన్తో పాటు మంచి పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. అండ్ మీనాక్షి ఫర్దర్గా ఆల్ ద బెస్ట్ నీ సినిమాలకి. ఏంటో ఇంతమంది ఫాలోయింగ్ ఉన్నారు మీనాక్షికి. అలాగే ఎస్ఆర్కేఆర్ స్టూడెంట్స్కి, యాజమాన్యానికి, ఈరోజు మాకు గ్రౌండ్ ఇచ్చి మాకు ఈవెంట్ చేసిన వాళ్ళందరికీ సో మా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ, పనిచేసిన ఆర్టిస్టులు అందరూ. సో మురళీధర్కి అయితేనేమి, మా ఆనంద్ నాకు మంచి ఫ్రెండ్ ఆనంద్కి, అలాగే చిట్టి గారికి. సో మిగతా ఆర్టిస్టులు, మా ముఖ్యంగా వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ థాట్ అన్నారు. సో థ్యాంక్స్ టు సందీప్ వంగ ఫర్ ఫైండింగ్ దిస్ టాలెంట్ అండ్ షోయింగ్ అస్ యానిమల్ సినిమాలో. సో థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. సో మీరు ఈ సినిమాలో మీ పాత్ర చాలా బాగా రీచ్ అయింది. అలాగే బుల్రాజు, బుల్రాజు కూడా ఈ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. అతనికి కూడా, బుడ్డోడికి కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అలాగే ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మాకు జరుపుకోవడానికి మాకు ఎంతో సపోర్ట్ చేసిన పోలీస్ యాజమాన్యం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక
అండ్ మై విక్టరీ, థర్డ్ విక్టరీ. ఇంకా ఎన్ని విక్టరీస్ అయినా ఉంటాయి ఇంకా ముందు ముందు కూడా. సో మై విక్టరీ వెంకటేష్ గారికి నేను బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సక్సెస్లో మా పాత్ర ఎంత ఉందో మా వెంటే ఉండి మా వెనకుండి మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నెట్టేసిన మా విక్టరీ వెంకటేష్ గారు. అది ప్రమోషన్స్ దగ్గర నుంచి నేను పాడతా అన్నా, నేను ఆడతా అన్నా, నేను ఏం చేస్తా అన్నా కూడా ఆయన మాతో పాటు ఉండి మా వెనకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఇంత పెద్ద విజయం సాధించాక ప్రతిరోజు ఒక్కొక్క గ్రాస్ నంబర్స్ చూస్తుంటే, ఒక్కొక్క ఫిగర్స్ నంబర్స్ చూస్తుంటే నేను రోజు వెంకీ గారికి ఫోన్ చేసి మాట్లాడతాను. వెంకీ గారు ఒకటే చెప్తారు, అనిల్ కామ్ డౌన్, ఫోకస్ ఆన్ యువర్ నెక్స్ట్ ఫిలిం, ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని, అంటే ఎంత గ్రౌండెడ్గా ఉండాలి, ఎంత విజయం వచ్చినా అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నేను చేసిన 8 సినిమాల్లో సింహభాగం మీతోటే జరిగింది. అందులో 3 సినిమాలు మీతోటే చేశాను. సో మీలాంటి ఒక హీరో, నేను చిన్నప్పుడు చూస్తూ పెరిగిన హీరో, మిమ్మల్ని మీ పాటలకి డ్యాన్సులు చేసిన స్థాయి నుంచి వచ్చాను. మీలాగే జుట్టు పెంచుకున్నాను అప్పట్లో. సో అంత కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న మీకు, సో మిమ్మల్ని డైరెక్ట్ చేయడం నాకు ఎప్పుడూ ఒక గ్రేట్ ఫీలింగ్, గ్రేట్ ఆనర్. అండ్ ముందు ముందు కూడా ఇంకా చాలా చాలా ఎక్కువ ఫిలిమ్స్ చేస్తాం. నాకు బాగా గుర్తు, సరిలేరు నీకెవరు సక్సెస్ ఫంక్షన్లో సో సూపర్ స్టార్ మహేష్ గారు నన్ను పిలిచి హక్ చేసుకున్నారు. ఇప్పుడు నేను మా విక్టరీ వెంకటేష్ గారిని పిలిచి నేను హక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఈవెంట్కి సహకరించిన యూవీ మీడియాకి అందరికీ, పొలిటీషియన్స్, మీకు దగ్గర లోకల్ ఉన్న పొలిటీషియన్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ముగించే ముందు నేను మాతో పాటు ఈ సంక్రాంతికి వచ్చాడు మా బాలయ్య బాబు. ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఆయన్ని సన్మానించారు ప్రభుత్వం తరపున. సో ఆయనకి మనస్ఫూర్తిగా, నాకు ఎంతో ఇష్టమైన హీరో బాలకృష్ణ గారు, ఆయనకి నేను మనస్ఫూర్తిగా మా సంక్రాంతికి వస్తున్నాం టీం తరపున ద బిగ్ కంగ్రాచులేషన్ సార్. హోప్ యూ విల్ గెట్ మోర్ అండ్ అవార్డ్స్ లైక్ దిస్. ఇంకా మీరు ఎన్నో తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఏంటమ్మా డైలాగా వెంకటేష్ గారు చెప్తారు డైలాగ్ నెక్స్ట్. ఏ డైలాగ్ కావాలి? ఎనీ టైమ్, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్, గణేష్, వెంకీ మామ. అండ్ అలాగే సో ఈ సంక్రాంతికి ఎన్నో మెమరీస్, ఎన్నో జ్ఞాపకాలు. ఈ విజయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విజయం క్రెడిట్ నన్ను ఆదరించే మీదే. మీరు లేకపోతే ఈ సక్సెస్ లేదు. ఖచ్చితంగా మీ ఆశీస్సులతో కుదిరితే ఇంకో సంక్రాంతికి వస్తా. థ్యాంక్ యూ. హీరో 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 హీరో. సో విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. భీమవరం ఒక చిన్న హగ్ ఇవ్వండి అమ్మా, హగ్గు. మీరు చాలా పెద్ద హగ్ ఇచ్చేశారు. సంక్రాంతికి వస్తున్నాం, వచ్చాం, కొట్టాం, ఇదంతా మీరే. ఇక్కడ చాలామంది రాజులు ఉంటారు, రాణులు ఉంటారు, కానీ మీరు అందరు రాజులే. ఎందుకంటే మనసారా నవ్వే వాళ్ళు మీరేమ్మా. హ్యాపీగా నవ్వుతారు, ఏ ఈగో లేకుండా నవ్వుతారు. ఈగో ఉన్న వాళ్ళు నవ్వులు రావు. మీకు అసలు ఏ ఈగోలు ఉండవు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ వై భీమవరం ప్రేక్షకులు మీరందరూ నా గుండెల్లో ఉన్నారు. ఈ సినిమా చేసేటప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాం, తప్పకుండా చాలా మంచి హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ ఇది మీరు బ్లాక్ బస్టర్ కాదు కదా, ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ చేసినందుకు నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మేము యాక్చువల్లీ చేసి వెళ్ళిపోద్దాం అనుకున్నాం, కానీ రోజు రోజు కలెక్షన్స్ చూస్తుంటే ఎగ్జిట్ అయ్యలేకపోతున్నాం. ఇంకా అక్కడే ఉన్నాం. 100 అన్నారు, 200 అన్నారు, 300 అన్నారు, అన్నీ మీ అందరూ మీరే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ మెయిన్గా ఫ్రమ్ మై హార్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, if this movie has become the biggest blockbuster, the whole credit goes to Anil and his team. Anil deserves
all the success, because the way he's designed the film, the way he's executed is outstanding. Thank you, Anil, for giving me the biggest blockbuster and entertaining everybody. Ilanti entertainment malli raadu. Only few directors have got the talent, and I'm so happy that I worked with him and he's given some wonderful films. Thank you very much, Anil, and the whole team. Perna, Anil, and all everybody. ఇంకా యాక్చువల్లీ ఈ సినిమా చేసేటప్పుడు ఓ మంచి భాగ్యం ఇచ్చాడు, మీను ఇచ్చాడు. వాళ్ళు నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ ఈ సక్సెస్ అయినందుకు. ఇంకా ఎన్నో సినిమాలే కాకుండా వెళ్ళి మంచి మంచి షాప్ ఓపెనింగ్లు, జ్యువెలరీ షాప్స్ అయ్యే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ అక్కడే ఉంటున్నారు, అన్ని ఓపెనింగ్లు వాళ్ళనే పిలుస్తున్నారు, మమ్మల్ని పిలవట్లేదు, ఈ ఆడవాళ్ళనే పిలుస్తున్నారు. మాకు హిట్లు వచ్చినా మగాళ్ళని పిలవట్లేదు, మొత్తం వాళ్ళే. సో ఇక్కడ ముందు మీ అభిమానం, మీ ప్రేమ చూస్తుంటే నా అభిమానులే కదా, అందరు హీరోల అభిమానులు. అక్కడ ప్రభాస్ అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, బన్నీ, చరణ్, ఎన్టీఆర్, అందరు హీరోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. ఏంటమ్మా డార్లింగ్తో ఉంటుందమ్మా, మన డార్లింగ్ ఇక్కడే కదా, మీ ఊరే కదా. అందరితో తెస్తాడు అనిల్, అన్ని బ్లాక్ బస్టర్స్ చేస్తాడు అందరితో అమ్మా, అందరంటే అందరూ. సో ఈ సినిమా మళ్ళీ మేము ఇంకో సినిమాతో మళ్ళీ ఇంకో సంక్రాంతికి వస్తాం, మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇస్తాం. తప్పకుండా మీ ప్రేమ ఇలానే ఉంటే నా విక్టరీ. నా తమ్ముడు మహేష్ ఫ్యాన్స్ ఎక్కడున్నారమ్మా? ఒకటే, నేను ఎక్కువ అడ్వైస్ ఇవ్వను, కానీ ఒకటి చెప్తాను, దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మీ మొగుడికి చెప్పొద్దు. ఏది ఆఖరికి అప్పుడు అడిగినా మాత్రం చెప్పొద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఓకే? ఏంటమ్మా బుల్రాజా, పెళ్ళి అవలేదా? ఏమి లక్రా మీది, ఏమి లక్రా మీది? లేదురా బాగా మంచి ఆవిడ వస్తుంది, చేసుకోండిరా బాబు, చేసుకొని హ్యాపీగా ఉండండి. కానీ ఇంతకే చెప్పాను కదా, మీ ఏదో ఫ్లాష్ బ్యాక్లు మాత్రం చెప్పకే, జాగ్రత్తగా ఉండాలి మరి, ఓకే? మరి పీకే. సో చాలా థ్యాంక్స్. చాలా మంది అక్కడ లేట్ అయిన అలా వెళ్ళిపోతున్నారు, బట్ చాలా థ్యాంక్స్ ఇన్సేపు మీరు అందరూ ఉన్నందుకు. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ అందరూ, ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిలిం, ప్రొడ్యూసర్స్ దిల్ అండ్ శిరీష్. థ్యాంక్ యూ. నేను పేరున అందరికీ థ్యాంక్స్ మళ్ళీ చెప్పుకుంటున్నాను. అండ్ పెద్దలందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. భీమవరం ప్రజలందరికీ హౌ డు యూ గైస్ ఫీల్? ఎలా ఉంది మీకు? హౌ డు యూ ఫీల్? ఆర్ యూ గైస్ ఎంజాయింగ్ ది షో? చాలా థ్యాంక్స్. అండ్ ఈ సంక్రాంతి ఇంత పెద్ద హిట్ చేసినందుకు స్పెషల్లీ వీవ్ కమ్, ఈ భీమవరంని వచ్చి ఒక స్పెషల్ ఈవెంట్కి పెట్టుకున్నాం. మా సక్సెస్ ఈవెంట్కి ఖచ్చితంగా భీమవరంలోనే చేయాలనుకున్నాం, ఎందుకంటే ఈ ప్రజలు అంత మంచి వైబ్ ఇస్తారని. సో ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్ అండ్ స్పెషల్లీ వెంకీ గారు. యూనో నిజంగా చాలా మిస్ అయ్యాను సార్ చెన్నైకి వెళ్ళిన తర్వాత. వీ హ్యాడ్ సో మెనీ గ్రేట్ మెమరీస్ ఈ సినిమాలో. చెన్నైకి వెళ్ళిన తర్వాత సెట్లో జరిగిన ప్రతిరోజు షూటింగ్ స్పాట్లో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని మాకు ఒక్కటి షేర్ చేయొచ్చు కదండి ఆ బ్యూటిఫుల్ మెమరీ ఏదో షూట్ స్పాట్లో. ఫుడ్ యా. సో మేము భోజన అంటే భీమవరం వాళ్ళు అంతే కదా, పట్టైనా తినిపిస్తాం, అంతే కదా. సో అలాగే మేము షూటింగ్ స్పాట్లో రోజు కలిసి సంతోషంగా హ్యాపీగా తిన్న రోజులు కానీ యాక్ట్ చేసిన, యాక్చువల్గా
యాక్ట్ చేసినట్టే లేదు బికాజ్ అనిల్ మెడ్ ఇట్ సో ఈజీ. సో థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ స్పెషలీ అవర్ స్వీట్ ఆర్ట్ శిరీష్ గారు. శిరీష్ గారు వచ్చి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ ఐ థింక్ వీ గోనా మిస్ యూ, బట్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సరియా. సో యా, థ్యాంక్ యూ అనిల్ గారు. సీరియస్లీ వీ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ భాగ్యం. భాగ్యం విల్ ఆల్వేస్ రిమైన్ స్పెషల్ టు మీ. అండ్ తెలుగులో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు అందరికీ థ్యాంక్ యూ, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. భాగ్యం అనేది మా లైఫ్లో చాలా స్పెషల్ అండి. సంక్రాంతి నుంచి ప్రతి ఇంట్లో భాగ్యం ఉండేలాగా మేము చూసుకుంటాం. అంటే కోనసీమలో మాత్రం భాగ్యం ఇస్ వెరీ ఫేమస్. సో భాగ్యం స్టైల్లో కొంచెం మా కుర్రాల కోసం. బా వెంటనే వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్ చూడాలి. Crazy. ఇంకోసారి మీను చెప్తుంది, ఇప్పుడు నేను బా చెప్తా. ఓకే, బా. సారీ బా. మళ్ళీ ఆ 3 అక్షరాలు బా. బా లవ్ యూ బా. We love you too, Aishwarya garu. We love you too. What a brilliant performer you are. You're a phenomenal performer. Speak Yes. now. మీనాక్షి గారి ఫ్యాన్స్ ఎక్కడా? భీమవరం, I love you. SRKR College, I love you. Thank you so much. I am remembering my college days, not very old, but still. Thank you so much. ఏం చెప్పాలో నాకు అర్థం రావట్లే అండ్ కావట్లే, సో ఐఎమ్ జస్ట్ గోనా ట్రై అండ్ సే లిటిల్ బిట్. సంక్రాంతికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఎంత పెద్ద గిఫ్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సంక్రాంతికి వస్తున్నాం your film, for giving it so much love. I am so grateful. Thank you so much. Thank you, and I love you, and thank you. Thank you you, so Meenu. much, Meenakshi garu. Meenu will remain in our hearts forever and ever. Alaanti beautiful character, and you're a terrific performer as a cop and as an ex-girlfriend. Lovely performance, Meenu. Thank you so much. Congratulations to both of you. Thank you so much, Aishwarya garu and Meenakshi garu.